రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. రాయ్పోల్ దగ్గరలో కానిస్టేబుల్ నాగమణిని నరికి చంపాడు ఆమె సొంత తమ్ముడు. నాగమణి కులాంతర వివాహం చేసుకోవడంతోనే తమ్ముడు పరమేష్ హత్య చేశాడని తెలుస్తోంది. ముందుగా కారుతో ఢీకొట్టి కత్తితో దాడి చేయడంతో నాగమణి స్పాట్లోనే చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. రాయ్పోల్ దగ్గరలో కానిస్టేబుల్ నాగమణిని నరికి చంపాడు ఆమె సొంత తమ్ముడు. నాగమణి కులాంతర వివాహం చేసుకోవడంతోనే తమ్ముడు పరమేష్ హత్య చేశాడని తెలుస్తోంది. ముందుగా కారుతో ఢీకొట్టి కత్తితో దాడి చేయడంతో నాగమణి స్పాట్లోనే చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. రాయ్పోల్ దగ్గరలో కానిస్టేబుల్ నాగమణిని నరికి చంపాడు ఆమె సొంత తమ్ముడు. నాగమణి కులాంతర వివాహం చేసుకోవడంతోనే తమ్ముడు పరమేష్ హత్య చేశాడని తెలుస్తోంది. ముందుగా కారుతో ఢీకొట్టి కత్తితో దాడి చేయడంతో నాగమణి స్పాట్లోనే చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. రాయ్పోల్ దగ్గరలో కానిస్టేబుల్ నాగమణిని నరికి చంపాడు ఆమె సొంత తమ్ముడు. నాగమణి కులాంతర వివాహం చేసుకోవడంతోనే తమ్ముడు పరమేష్ హత్య చేశాడని తెలుస్తోంది. ముందుగా కారుతో ఢీకొట్టి తర్వాత కత్తితో దాడి చేయడంతో నాగమణి స్పాట్లోనే చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కానిస్టేబుల్ హత్యపై డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. అయితే ఈ కులాంతర వివాహం చేసుకున్నందుకే సొంత తమ్ముడు తన సోదరిని హత్య చేసినట్లుగా ఇప్పటికే ఘటనా స్థలంలో పోలీసులు పలు ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ ఇబ్రహీంపట్నంలో ఆమె నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆమెపై ముందస్తుగా ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తి పూర్తి కారుతోటి ఢీకొట్టి ఆ తర్వాత ఆమె కింద పడిపోయిన తర్వాత కత్తితోటి మెడపై నరకడంతో ఒక్కసారిగా స్పాట్ లోనే ఆమె కుప్పకూలిపోయింది. రక్త మడుగులో ఆమె కొట్టుమిట్టాడుతూ స్పాట్ లోనే ఆమె ప్రాణాలు వదలడం జరిగింది. అయితే ఘటన స్థలానికి వెళ్ళినటువంటి పోలీసులు పలు ఆధారాలను కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా చాలా వరకు ఆధారాలను సేకరించడం జరిగింది. అయితే కానిస్టేబుల్ నాగమణిని చంపింది మాత్రం తన సోదరుడే అంటూ ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ లో పలు క్లూస్ ఆధారాలను కూడా సేకరించారు. అయితే దీన్ని బట్టి చూసినట్టయితే ఆమె గత కొన్నేళ్ల క్రితం చూసినట్టయితే ఈ కులాంతర వివాహం చేసుకున్నందుగానే మొత్తానికి తమ పరువు పోయిందంటూ పరువు హత్యగా దాన్ని ఆ కుటుంబ సభ్యులంతా కూడా భావించారు. అందులోనే ఆమె పైన కక్ష గట్టి సొంత సోదరుడు ఆమెను ఈరోజు ఈ రాయ్పోల్ దగ్గర ఆమె నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆమెను హత్య చేసినట్లుగా ఇటు పోలీసులు ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉన్నటువంటి ఆధారాలతో పాటుగాను మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. నిందితుని కూడా పట్టుకునేందుకు గాను ఇప్పటికే ఒక స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటన పైన కూడా ఒకసారిగా కానిస్టేబుల్ స్పాట్ లోనే ఆమె చనిపోవడంతో సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఒక్కసారిగా ఈ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె చాలా వరకు పోలీస్ డ్యూటీలకు సంబంధించి ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా కానిస్టేబుల్ విధి నిర్వహణలో చాలా వరకు విధులు చాలా బాధ్యతతో నిర్వర్తించేది. అనూహ్యంగా ఈ ఘటన ఒకసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కలకలం రేపింది. ఈరోజు రాయ్పోల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయ్పోల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత
వాళ్ళు వచ్చే ఆయత్నారులో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. ఇప్పుడు అమ్మాయి హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయాక ఫర్దర్గా డీటెయిల్స్